Subscribe to our channel and press the bell icon for the latest updates. క్రీడా స్ఫూర్తి లేని వారు చేసే వ్యాఖ్యలివి. టీమిండియా బ్యాటింగ్ కోచ్. న్యూజిలాండ్తో జరిగిన 4వ వన్డేలో టీమిండియా చెత్త ప్రదర్శనపై వస్తున్న విమర్శలపై బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ స్పందించారు. కోహ్లీ, ధోని లేకపోవడం వల్లే టీమిండియా మ్యాచ్ ఓడిపోయిందని వస్తున్న విమర్శలపై సంజయ్ బంగర్ మీడియాతో మాట్లాడారు. హామిల్టన్ వన్డే టీమిండియాకు ఎంతో మేలు చేసింది. ఇక్కడ ఈ పరిస్థితి తలెత్తింది కాబట్టి టీమిండియాకు దీని నుంచి పాఠం నేర్చుకునే అవకాశం కలిగింది. ఇదే పరిస్థితి వరల్డ్ కప్లో ఎదురైతే టీమిండియా ఆశలు గల్లంతయ్యేవి. వరల్డ్ కప్లో 9 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఇందులో కొందరు గాయం వల్ల దూరం కావచ్చు, మరికొందరు టోర్నీలోనే ఆడకపోవచ్చు అని అన్నారు. ఈ ప్రభావం అంతా జట్టుపై పడుతుంది. ఇవన్నీ టీమిండియాకు పాఠాలే. ఒక వైఫల్యాన్ని ఆధారంగా తీసుకొని విమర్శించడం సరికాదు. గాయం కారణంగా హామిల్టన్ వన్డేలో 2 ఆటగాళ్లను కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న వాళ్ళందరూ నాణ్యమైన ఆటగాళ్లే. మిడిల్ ఆర్డర్ విఫలమైందని నిందించే ముందు ఒకసారి గత మ్యాచ్లను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పుకొచ్చారు. మిడిల్ ఆర్డర్లో ఉన్న ఆటగాళ్లే ఎన్నోసార్లు ఆటను ముగించిన సందర్భాలు ఉన్నాయి. అన్ని ఫార్మాట్లోనూ ఆడే ఆటగాళ్లకి అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఆడటం పెద్ద కష్టమేం కాదు. మిగిలిన వారిని కూడా ఆ స్థాయిలో ఆడేలా మేం ట్రైనింగ్ ఇస్తున్నాం. టీమిండియా విఫలమైందని విమర్శించే వారి మాటలు కొత్తగా జట్టులోకి వచ్చిన వారిని బాధ పెడతాయి. క్రీడా స్ఫూర్తి లేని వాళ్ళే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు అని అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.